ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ఫుడ్స్. ఈరోజు మనం కోడిగుడ్ల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నె నిండా వాటర్ పోసుకొని ఒక 6 కోడిగుడ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి ఇవి బాగా ఉడకనివ్వాలి. ఈ బాగా ఉడికేలోపు కొంచెం చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ అందులో నీళ్ళు పోసి చింతపండు మునిగేదాకా మూత పెట్టేసి నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. బాగా రెడ్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఒలుచుకోవాలి గుడ్లన్నీ. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని చన్నీళ్ళు వేసి వేడివేడి గుడ్లు వేసేసి చల్లారిన తర్వాత అన్నీ పొట్టు తీసేసి ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు ఇవి గుడ్లు ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని గుడ్లు ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లో ఈ గుడ్లన్నీ వేసేసి ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత కారం వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో గుడ్లు మునిగేదాకా నీళ్ళు పోసుకొని హైలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చింతపండు నీళ్ళు వేసేసి బాగా ఉడకనివ్వాలి. హైలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే ఫ్రెండ్స్, మన ఎమ్మి కోడిగుడ్ల పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.